కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట ప్రతి వారు అనుభవించినట్లు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల మేము ప్రకటిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఆ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి భయపడేటువంటి వారు, దేవుని యందు ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారు గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, వాళ్ళు కుటుంబ విషయం గురించి భయపడరు, ఏదైనా చెడు వార్త దుర్వార్త వస్తే భయపడరు, కలిమి సంపదల విషయంలో భయపడరు, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు వచ్చాయని చెప్పి భయపడరు, వాళ్ళు శత్రువులకు భయపడరు. ఈ విధంగా ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళు దేనికి భయపడరు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు. కాబట్టి ఈ రోజున మీరు అనేకమైనటువంటి బంధకాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, అప్పుల బంధకాల్లో, అనారోగ్య బంధకాల్లో, మరి ఎన్నో సూసైడల్ థాట్స్ తోటి ఇంకా ఎందుకు ఈ జీవితం ముగించేస్తే బాగుంటుంది, ఈ అప్పులు నేను తీర్చలేను, ఈ సమస్యలు నేను తీర్చలేను, ఈ సమస్య నుంచి నేను బయటపడలేను, నేను ఎంత ప్రార్థించినా నాకు నా వల్ల కావట్లేదు అనేటువంటి స్థితిలో మీరుంటే, అయితే ఈ రోజున దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితి గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నీతిమంతుల సంతానాన్ని యెహోవా కాపాడుతాడు, సంరక్షిస్తాడు. యెహోవాకు భయపడేవారు తమ కుమారులను కుమార్తెలను దేవునికి అప్పగించుకొని దిగులు చెందకుండా నిశ్చింతగా ఉంటారు. వారి కుటుంబాలు దేవుని సన్నిధిలో మరి 1000 తరాలుగా వర్ధిల్లుతూ భూలోకమైనటువంటి దీవెనలు, పరలోకమైనటువంటి ఆశీర్వాదాలు రెండు పొందుకుంటారు. హల్లెలూయా. అందుకే దైవజనుడైనటువంటి దావీదు గారు 112వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలంటే ఇష్టం కలిగినటువంటి వారంతా కూడా ధన్యులని రాశాడు. అంతటితో ఈ కీర్తన ముగించకుండా యెహోవాకు భయపడేటువంటి వారు ఏ విషయాలకు భయపడతారో, ఏ విషయాలకు భయపడరో, మరి ఏ విషయాలకు జడియరో ఈ కీర్తనలో చాలా స్పష్టంగా రాశాడు. కాబట్టి వాటిని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క 112వ కీర్తన 2వ వచనం మనం చదివినట్లయితే కుటుంబ విషయంలో భయపడరంటండి వాళ్ళు. యెహోవా అంటే భయం కలిగినటువంటి వారి యొక్క సంగతి విషయంలో కానీ, వారి తదనంతరం తమ వంశం విషయంలో కానీ భయపడరు. ఈరోజు చాలామంది భయం అదనమాట. మా పిల్లలకి ఎలాగో స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నాయి, పరిస్థితులు పెరిగిపోతున్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎలా చదివించాలి, ఎక్కడొస్తుంది ఏంటి, ఈ భయం అనేటువంటిది ఏలుబడి చేస్తూ ఉంది చాలామందిని. కాబట్టి ఇక్కడ కుటుంబ విషయం భయపడరు. ఎప్పుడు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఈ సమస్యలకి, ఈ పరిస్థితులకి, వీటికి భయపడరు. దేవుడు అంటే భయం లేదనుకోండి, ఏదో అందరిలాగా నమ్ముకున్నారు, అందరూ చర్చికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి దేవుడు అంటే అంత అవగాహన లేదు కాబట్టి, దేవుడి మీద పూర్తి ఏమంటారు దాన్ని ఆనుకోవటం లేదు కాబట్టి భయపడుతూనే ఉంటుంటారు. వాళ్ళు భయపడతారు. భయపడేవాడిని సైతాన్ గడు ఇప్పుడు కూడా భయపడుతూనే ఉంటాడు. వాళ్ళ జీవితంలో ఏమైందనేటువంటి సక్సెస్ జరగదనమాట. నీతిమంతుల సంతానాన్ని యెహోవా కాపాడుతాడు, సంరక్షిస్తాడు. యెహోవాకు భయపడేటువంటి వారు తమ కుమారులను కుమార్తెలను దేవునికి అప్పగించుకుని దిగులు చెందకుండా నిశ్చింతగా ఉంటారు. వారి కుటుంబాలు దేవుని సన్నిధిలో మరి 1000 తరాలు వర్ధిల్లుచు ఈ యొక్క భూలోక సంబంధమైనటువంటి దీవెనలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటారంటండి. ఇక్కడ 2 పాయింట్లు మనం చూసినట్లయితే, దావీదు భక్తుడు పూర్వం నేను చిన్నవాడిని, ఇప్పుడు ముసలివాడిని, అయితే న్యాయవంతులు దిక్కుదరి లేకుండా మిగిలిపోవడం కానీ, వారి సంతానం అడుక్కు తినడం కానీ నేను ఎప్పుడు చూడలేదు అని రాశాడు. చూసారా, నీతిమంతుని పిల్లల భిక్షమెత్తు కూడా నేను చూడలేదని 37 కీర్తన 25వ వచనంలో ఆయన స్పష్టంగా పలికాడు దావీదు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను, ఎక్కడ కూడా నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోవడం చూడలేదంటే, అవును పాస్టర్ గారు, వాళ్ళ నీతిమంతులండి, వాళ్ళ ప్రార్థనా పరులండి. ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడలేదు దేవుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఎవరు నీతిమంతులు అంటే, ఎందరో ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరినీ కూడా దేవుడు విశ్వాసం మూలంగా ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. రోమపత్రికలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. విశ్వాసం మూలంగా వాళ్ళు నీతిని పొందారంట. హల్లెలూయా. క్రియల మూలంగా కాదు. కాబట్టి ఈ రోజున ఎవరైతే దేవుడిని నమ్మారో వాళ్ళ నీతిమంతులే, అంతే, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మనం.
కాబట్టి అటువంటి నీతిమంతుల యొక్క సంతానం అంట విడిపించబడతాదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటువంటి నీతిమంతుల యొక్క సంతానం అంట ఎక్కడ కూడా మరి దిక్కు లేకుండా మిగిలిపోవటం కానీ, లేకపోతే అడుక్కు తినడం కానీ ఎక్కడా చూడలేదు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడా చూడలేదు. కాబట్టి ఇక్కడ రెండోది యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారంటండి. నీతిమంతుల సంతానం విడిపించబడును, సామెతల 11:21 ఉంది. మూడోదిగా మనం చూసినట్లయితే యథార్థవంతుల పిల్లల వారి తదనంతరం ధన్యులగుదురు, సామెతలు 27:7 ఇంత స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఉంటే ఈ మాటలు తెలియలేనప్పుడే, ఈ మాటలు చదవలేనప్పుడే, ఈ మాటల మీద అవగాహన లేనప్పుడే ఏమంటారు అది ఆందోళన చెందుతాం, గందరగోళంలోకి పోతూ ఉంటుంటాం మాట. మనం ఏమిటో మా పిల్లల భవిష్యత్తు ఏంటో, మా జీవితం ఏంటో, మా పరిస్థితి ఏంటో, మా అప్పుల నుండి మేము ఎలా బయటపడతాము, మా పిల్లలు మేము ఎలా చదివించాలి, లేకపోతే మేము ఇల్లు ఎలా కట్టుకోవాలి, లేకపోతే మేము మా జీవితం ఎలా కొనసాగించాలి, ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా నీతిమంతుని పిల్లలని అనుకోవట్లేదు. వాళ్ళు మేము పాపులము కాబట్టి మేము దరిద్రులము అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారందరికీ ఆందోళన మిగులుతుంది. ఎవరైతే దేవునికి భయపడతారో, ఎస్ నేను ఈ లోకరక్షకుడు, లేకపోతే ఈ ఆకాశాన్ని జ్ఞానతో కొలిసినటువంటి వాడు, ఈ సర్వ సృష్టికి మూలమైనటువంటి దేవుని బిడ్డను, సర్వోన్నతమైన దేవుని కుమారుణ్ణి, ఈ యొక్క మరి ఏమంటారు ఇది అవగాహన వచ్చినప్పుడు అసలు ఆందోళన ఉండదు. అవగాహన లేని వారు మాత్రమే ఆందోళన చెందుతారు. దేవుని పట్ల, ఆయన యొక్క మరి సామర్థ్యం పట్ల అవగాహన ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా అసలు ఫియర్ చెందరు, అసలు భయమే చెందరు అనమాట. ఎంత సమస్య రానివ్వండి, ఎంత గందరగోళం రాయండి, ఏం చేస్తారంటండి, భయంకరమైన తుఫాన్లో హాయిగా పడుకున్నాడు యేసయ్య. అదే బోట్లో మిగతా 12 మంది మాత్రం ఏం చేస్తున్నారు, గందరగోళం. ఎందుకని? దేవుడు ఎందుకని అంత హాయిగా పడుకున్నాడు? లేపినా కూడా లేపితే కానీ లేగలేదంట ఆయన. అంత గాఢ నిద్ర పట్టింది. దగ్గరికి వెళ్ళి తట్టి ముట్టి లేపి కదిలింతే కానీ లేవలేనటువంటి నిద్రలోకి వెళ్ళిపోయి యేసుప్రభువు అదే బోటులో, అదే భయంకరమైనటువంటి తుఫాన్లో గందరగోళం చెందుతున్నారు. ఒకటే బోటు, ఒకటే నది, ఒకటే సమస్య, ఒకటే పరిస్థితి, కానీ 10 మంది ఏమో భయపడుతున్నారు, ఒక్క ఆయనేమో సుఖంగా నిద్రపోతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 10 మందిలో మీరు ఉన్నారా? 10 మందిలాగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారా? ఒక్కడే మన యేసయ్య, ఒక్కని వల్ల మీరు ఉంటూ ఉన్నారా? ఒక్కని వల్ల ధైర్యంగా నిశ్చింతగా మీరు ఉండగలుగుతున్నారా? ఎక్కడుంటాం బ్రదరు? అప్పులో చంపుకు తింటున్నారు, టార్చర్ పెడుతున్నారు. మరి ఇచ్చిన వాళ్ళు అడగకపోతే ఏం చేస్తారు? మీరు ఇస్తారనే కదా ఇచ్చుకున్నారు, వారు ఇస్తారనే కదా ఇచ్చారు, అడుగుతారు. చెప్పాలా మీరు సమాధానం? ఉన్నది ఉన్నట్టు చెప్పండి. దేవుడు సహాయం తీసుకోండి. యేసయ్యా, ఇది నా పరిస్థితి, నా దగ్గర రూపాయి లేదు, కానీ నేను ఇవ్వలేను, కానీ ఇవ్వాలని తీసుకున్నాను, ఇటువంటి పరిస్థితులు ఇరుక్కున్నాను, నీవు తప్ప నాకు దిక్కెవరు యేసయ్యా? నాకు ఆల్రెడీ వెల చెల్లించేసావు, నన్ను అప్పుల నుంచి ఎప్పుడు విడిపించావు, మరి ఎందుకని నేను ఈ బంధకాల్లో ఉన్నాను? ఆ యొక్క మనోనేత్రాలు వెలిగించి ఈ బంధకాల నుంచి నన్ను విడిపించినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. ఇలాగ దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఎంత బాగుందన్నమాట. యథార్థవంతుల పిల్లల వారి తదనంతరం ధన్యులగుదురు, సామెతలు 20:7 అని సొలొమోను భక్తుడు రాశాడు. నిజమే కదా. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కుటుంబాలు ఆశీర్వాదం పొందుతాయి. కొంతమంది దైవ సేవకులు, నా పిల్లల కొరకు నేను ఇల్లు కట్టలేదండి, నా పిల్లల కొరకు నేను బ్యాంకులో ఏమీ దాచలేదండి, నేనెవరికి వివాహం చేయలేకపోయానండి అని చెప్తూ ఉంటుంటారు. దేవుడు గొప్పవాడు, ఆయన సమస్తం చూసుకుంటాడని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి కుటుంబ విషయంలో భయపడరు పిల్లరా. దేవునికి భయపడే వాళ్ళు కుటుంబ విషయంలో భయపడరు, ఆందోళన చెందరు. రెండో విషయం మనం చూసినట్లయితే 112వ కీర్తన 3వ వచనంలో, 112వ కీర్తన 3వ వచనం, సామ్స్ 112:3, కలిమి సంపదల విషయం భయపడరు. ఆమేన్. కలిమి సంపదల విషయం భయపడరు. హల్లెలూయా. కలిమి సంపద అంటే యెహోవా అంటే భయం కలిగినటువంటి వారు కలిమి సంపదలు లేవని భయపడరు. అరే మాకు మంచి ఇల్లు లేదే, మాకు మంచి కారు లేదే, మాకు మంచి స్థితి లేదే. అందరూ కూడా చాలామంది మమ్మల్ని అంటారు, మీకు కారు ఉండాలండి, కారు ఉండాలండి. ఎస్, నాకంటే నా ఏసీకి బాగా తెలుసు కదా. ఈ రోజున దేవుని యొక్క పని నిమిత్తం మేము కొన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఆ స్పీకర్స్ కానీ, ఇవన్నీ పెట్టిన డబ్బులు పెడితే ఈజీగా కారు వచ్చేసేది మాకు ఎప్పుడు. కానీ కారులో వెళ్తే మేము నలుగురమే హ్యాపీగా వెళ్తాం వస్తాం అంతే. కానీ అక్కడ కొన్ని వందల మంది ఆ యొక్క ఏర్పాట్లు చేయటం వల్ల, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ పెడటం వల్ల చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. హల్లెలూయా. మా ఉద్దేశం అది. అనేక మందికి ఉపయోగపడే పని చేస్తామా? ఒకరిద్దరికి ఉపయోగపడే పని చేస్తామా?
కానీ దేవుడు చెప్తున్నాడు, నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తాను. నా యొద్దకు రండి, మీ యొద్దకు నేను వస్తాను. ఖచ్చితంగా దేవుడు ప్రణాళిక ఉంటుంది, దేవుడు ఏర్పాటు ఉంటుంది. కాబట్టి కలిమి సంపదల విషయంలో భయపడం, మాకు అది లేదు ఇది లేదు అనేటువంటిది ఆలోచనే అవసరం లేదు. తగిన సమయం ఎందు ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండడి. ఇది కావాలి మనకి, దీన మనసుకులై ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, కనిపెట్టాలా. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆల్రెడీ ఆత్మలోకం జరిగిపోయింది, నువ్వు స్వతంత్రించుకోవాలి. ఇంకాను యెహోవా నా కాపరి, నాకు చాలు, ఆయనే నా సర్వస్వం అని నువ్వు తృప్తి పొందుతావు. ఎవరో అన్నారు, కొందరు పుట్టుకతోనే లక్షాధికారులుగా పుడతారు, మరికొందరు పుట్టాక ధనం బాగా సంపాదించి లక్షలకు వారసులవుతారు. మరికొందరేమో క్రీస్తును స్వరక్షకునిగా పొంది కలిమి గలవారవుతారు. నిజమే, మనం యేసుక్రీస్తుని పొంది గొప్పవారమయ్యాం. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. యేసుక్రీస్తుని ప్రభువాన్ని పొంది గొప్పవారమయ్యాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నప్పుడు, దేవునికి భయపడుతూ ఉన్నప్పుడు, దేవునికి భయపడేటువంటి వారు దేనికి చింతపడనవసరం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడని చెప్పి దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. 1 పేతురు 5:7 యేసుక్రీస్తు ప్రభువు మరొక మాట చెప్పాడు, రేపటిని గురించి చింతించొద్దు, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును అని మత్తయి సువార్త 6:34 చెప్తున్నాడు దేవుడు. రేపు ఏమి జరుగుతుంది అనే దాని గురించి రేపే చింతించదంట, రేపే బాధపడుతుందంట. మనకి అనవసరం చింతించవలసినటువంటి అనవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, రేపు అనేటువంటి దినమే మనల్ని గురించి చింతిస్తుందంట. కానీ అల్ప విశ్వాసి అయినటువంటి వాడు ఏం చేస్తారంటే రేపటిని గురించి ఈ దినమే చింతించడం మొదలు పెడతాడు. ఎంత విచారకరం. విశ్వాసులకు ఏ ఆహారం, ఇక్కడ విశ్వాసులకు ఏ ఆహారం ఇవ్వాలో, ఏ బట్టలు ఇవ్వాలో రేపు అనేటువంటి దినమునకు దేవుడు ఆజ్ఞాపించాడనేటువంటి విషయం తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ విచిత్రమైనటువంటి విషయం తెలుసుకొని ప్రియులరా, మరి ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడుతున్నప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చింతించడం వల్ల మనం ఏమీ సాధించలేము. చింతించడానికి 2 కారణాలు చెప్పుకోవచ్చు. నెంబర్ 1, రక్షణ పొందని వారు తరచూ చింతిస్తారు. నెంబర్ 2, రక్షించబడిన వారు ఎవరైనా చింతిస్తూ ఉంటే వారు రక్షించబడి కూడా పాపంలో జీవిస్తున్నారని చెప్పి మనం తలంచవచ్చు. హల్లెలూయా. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చింతించడం వల్ల మనం ఏమీ సాధించలేము. చింతించడం వల్ల పోయిన ఉద్యోగం రాదు, చింతించడం వల్ల పోయినటువంటిది ఏది రాదు అని నీకు తెలుసు. ఆయన నైట్ అంతా చింతిస్తాను కూర్చుంటావు, తెల్లవారుదికి ఏది మారదు పరిస్థితి. ఉన్న ఆరోగ్యం పోయి రోగం వస్తుంది అన్నమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వ్యర్థమైనటువంటి విషయాలకు చింతించొద్దు. చితి మృతదేహమును బూడిదగా మారుస్తుంది. చింత చితి మీదకి తీసుకెళ్తుందంట. బ్రతికి ఉన్న వారిని బూడిదగా మారుస్తుంది చింత. చింతించేవారు ఆనందిస్తూ ఉంటారు. ప్రియులు గమనించాలి, చింతించేవారు అనుదినము చస్తూ ఉంటారు. చింతించేవారు ఆనందం అనేటువంటి చూడరు, చింతించేవారు అనుదినము చస్తూనే ఉంటారు. ఇది సత్యం. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, దేవునికి భయపడేవారి గురించే మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. నిజంగా దేవునికి భయపడితే ఈ విషయాలను పట్టించుకోవు. దుర్వార్తకు భయపడరంట. 112వ కీర్తన 7వ వచనంలో మనం చదివినట్లయితే, దుర్వార్త, చెడు వార్త, అదిగో ఇంకో వైరస్ వస్తుందంట, అమ్మో అని భయపడరు అనమాట. ఇంకో సమస్య వస్తుందంట, ఇంకో రోగం వస్తుందంట, ఇంకో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వస్తుందంట, ఇంకో ఫైనాన్షియల్గా మరి చాలా భయంకర పరిస్థితులు వస్తున్నాయంట అంటే ఏం చేస్తారండి? వాళ్ళు భయపడరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దుర్వార్తకు భయపడరు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడు అని చెప్పేసేసి ఇక్కడ ఎంత స్పష్టంగా మరి 5 లక్షణాలు. నెంబర్ 1 యథార్థవంతుడు, నెంబర్ 2 న్యాయవంతుడు, నెంబర్ 3 దేవుని యందు భయభక్తులు గలవాడు, నెంబర్ 4 చెడుతనమును విసర్జించిన వాడు, నెంబర్ 5 భూమి మీద అతను వంటి వాడు ఎవడనూ లేడు అని చెప్పి యోబు భక్తుని గురించి యెహోవా సాక్ష్యం ఇచ్చాడు. యోబు యెహోవాకు భయపడేవాడు కాబట్టి
ఆయన ఎన్ని దుర్వార్తలు విన్నా భయపడకుండా యెహోవాను స్తుతించి కనపరిచాడు. ఆయన వినినటువంటి నాలుగు యొక్క దుర్వార్తల గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. విన్నారా? 4 దుర్వార్తలు విన్నాడంట. చూద్దామా ఏంటేంటవి. ఈరోజున మనకి ఏదో చిన్న విషయం వస్తే చాలు, బ్రదర్ నా పరిస్థితి బాగాలేదు బ్రదర్, మేము చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నాం బ్రదర్, మేము ఇరుక్కుపోయాం బ్రదర్, మేము చాలా లాస్లో ఉన్నాం బ్రదర్, మేము గందరగోళంలో ఉన్నాం. సరే, ఒక్కసారి ఈ విషయం వినండి, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే 4 విషయాలు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఎద్దులు నాగల దున్నుచూ ఉండగా, గాడిదలు వాటి సమీపం మేయుచూ ఉండగా, సెబాయీయులు వాటిని పట్టుకుని పోయి ఖడ్గంతో పని వారిని హతం చేశారు. నెంబర్ 1 అక్కడితో ఆగలేదు. నెంబర్ 2, అగ్ని ఆకాశం నుంచి పడి గొర్రెలను పనివారిని కాల్చివేసును. యోబు 1:16లో. నెంబర్ 3 1:17లో, కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పని వారిని చంపేశారు. 3. నెంబర్ 4, ఇది భయంకరమైనటువంటిది. తాను ప్రాణప్రదంగా ప్రేమించిన తన కుమారులు కుమార్తెలు తన అన్న ఇంటిలో భోజనం చేస్తూ ఉండగా గొప్ప సుడిగాలు వచ్చినందున ఇంటి కప్పు కూలి వారంతా కూడా మృతి చెందారు. ఇవన్నీ విన్నటువంటి యోబు భక్తుడు ఏమన్నాడో తెలుసా? యోబు 1:21-22 చదువుదాం. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎవరండి మాట చెప్పగలుగుతారు? ఈరోజు ఎవరి మాట చెప్పగలుగుతారు? ఈరోజు మీరు ఎన్ని సమస్యలు ఉన్నారు, రోజు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు, రోజు హృదయం అంతా వేదంతో నిండిపోయింది. దీంతో సరిపోయింది, కానీ స్తుతి చెల్లిస్తున్నారా మీరు? ఎర్లీ మార్నింగ్ స్తుతి చెల్లించేటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటున్నారా? లేకపోతే మీ సమస్యను ఊరంతా ఫోన్ చేసి చెప్పి నా కొరకు ప్రార్థన చేయండి, నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, మాకు నప్పుల కొరకు ప్రార్థన చేయండి, నాకున్న సమస్యల కొరకు, దీంతో బిజీ అయిపోయిందా లైఫ్ అంతాను? స్తుతి చెల్లిస్తున్నారా? ఒకవేళ స్తుతి చెల్లించినా కూడా అందులో స్వార్థమే. నా సమస్య నుంచి విడుదల చేయదేవా నీకు వందనాలు, నా బంధకాల నుంచి విడుదల చేయదేవా నీకు వందనాలు, ఈ విధమైన స్థుతులే ఉంటాయి. కానీ అసలు మన దేవుడిని ఏ విధంగా స్తుతిస్తున్నాం చూసారా? ఇక్కడ ఏమంటున్నాడు యోబు భక్తుడు? ఏమంటున్నాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతిలో ఏ విషయమందు కూడా యోబు ఏ పాపం చేయలేదంట. దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. దేవుని యందు భయభక్తులు గలవారే ఇలా నిబ్బరంగా ఉండగలుగుతారు. హల్లెలూయా. 10 మంది పిల్లలు పోతే పిచ్చెక్కకుండా ఉంటుందండి ఎవరికన్నాను? 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోతే పిచ్చుళ్ళు అయిపోతారు కదా. పిల్లలకి కనీసం కాళ్ళు ముళ్ళు దిగితేనే వామ్మో, చిన్న బ్లడ్ కనిపిస్తేనే ఇంకంత పెద్ద పెద్ద కేకలే సరిచేటువంటి మనం ఇటువంటి భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తే దేవుని స్తుతిస్తారా? అసలు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఎటువంటి ప్రశ్నలో, ఎటువంటి మాటలో తిట్టకుండా తిడతానుంటారు దేవుడిని. దేవుడికి మనసు లేదు, దేవుడు మంచోడు కాదు, దేవుడికి ఏం తక్కువ చేస్తాం, మేము ఎంత భక్తిగా జీవిస్తూ ఉన్నాం. అబ్బో, ఇట్లాంటి మాటలు వచ్చేస్తాయంటే యోబు గారిని తీసేసి మిమ్మల్ని నెడితే ఆ పరిస్థితిలో అబ్బాబ్బాబ్బా. యోబు గ్రంథం 1 కాదు, యోబు గ్రంథాలు 10 గ్రంథాలు రాయవలసి వచ్చేటప్పుడు. కానీ ఆయన ఏం చేస్తాడు? స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. మీరు ఉద్యోగం పోయినప్పుడు స్తుతి కలుగును గాక అంటున్నారా? మీ శాలరీ ఆగిపోయినప్పుడు స్తుతి కలుగును గాక అంటున్నారా? మీ యొక్క గర్భఫలం ఫలించట్లేనప్పుడు దేవునికి స్తుతి కలుగును కాకుండా ఇలాగ మీ జీవితంలో ఏదో పొందుకోవాల్సింది పొందుకోలేకపోయారు, ఆగిపోయింది. దేవునికి స్తోత్రం, స్తుతి కలుగును కాక అన్నారా? ఇంపాసిబుల్ అనలేం మనం. ఎలాగనంటామండి? ఇటువంటి సమస్యలు ఎలాగని పలకగలుగుతాం? చాలామంది ఈ విధంగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఇక్కడ యోబు ఏమన్నాడు? దేవునికే స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. అంటే కేవలం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రమే నిబ్బరంగా ఉండగలుగుతారు. భయభక్తులు లేనటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, భయభక్తులు లేనటువంటి వారు ఏం చేస్తారు? గగ్గోలు పెట్టి దేవుని దూషించి దేవుని నామాన్ని అవమానం తెస్తారు. యోబు నుంచి సమస్తము దేవుడు తీసేశాడు, కానీ శ్రీమతి యోబమ్మ గారిని మాత్రం దేవుడు ఉంచాడు. కారణం, దేవుడు యోబును అధికంగా దీవించాలి కనుక. శ్రీమతి యోబు గారు లేకుండా సంతానం విషయంలో యోబుని దీవించలేడు కదా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవేదైనా దుర్వార్తకు భయపడుతున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు విశ్వాసం ఉంచు. 112వ కీర్తన 8వ వచనంలో చూసినట్టు ఇంకొక విషయం, యెహోవాకు భయపడేవారు శత్రువులకు కూడా భయపడరు. శత్రువులకు భయపడరని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవునికి భయపడేవారు అంటండి శత్రులు కూడా భయపడరు. ఇది దావీదు స్వీయ అనుభవం, సొంత అనుభవం. దావీదు ఎల్లప్పుడూ కూడా ఇక్కడ దావీదు మరెల్లప్పుడూ దేవుడికి భయపడేవాడు కాబట్టే తాను తన యొక్క శత్రువు అనేటువంటి సౌలుకి కానీ సింహానికి కానీ భయపడలేదు. నా శత్రువులు ఎదుటి నీవు నాకు భోజనం సిద్ధపరచావని చెప్పి దావీదు 23వ కీర్తనలో ఒక పాట పాడాడు. నెక్స్ట్ 2 రాజుల 6:16 మనం చూసినట్లయితే ఎలీషా యెహోవాకు భయపడ్డాడు కాబట్టి సిరియా సైన్యానికి భయపడలేదు. 3వదిగా హిజ్కియా యెహోవాకు భయపడ్డాడు కాబట్టి అస్సూరు రాసినటువంటి ఉత్తరం చూసి ఆ ఉత్తరాన్ని బట్టి యెహోవా సన్నిధిలో పెట్టి యెహోవాకు ప్రార్థించాడు. యెషయా గ్రంథం 37:14 ఉంటుంది, చదువుకోండి. కాబట్టి ఈ రోజున కొంతమంది విశ్వాసులు లేకపోతే కొంతమంది అవిశ్వాసులు అప్పులు చేసి అప్పుల వారికి భయపడతారు. అబ్బా బ్రదర్, మా గురించే చెప్తున్నారు మీరు. ఏం చేస్తారంటే అప్పులు చేస్తారు, చాలా ధైర్యంగా చేస్తారు. కానీ అప్పులు చేసిన తర్వాత అప్పులకు భయపడుతుంటారు. లంచాలు పుచ్చుకొని మేడల మిద్దెలు నిర్మించుకొని పై అధికారులకు భయపడుతుంటారు. కొంతమంది విచ్చలవిడిగా పాపం చేసి దేవుడు ఏ శిక్షను పంపిస్తాడో అని చెప్పి భయపడుతుంటారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఇలాంటి భయాలుండవు. ఎందుకంటే వారు దేవునికి భయపడి ఆయన మార్గాల్లో పయనిస్తుంటారు. ఆయన నమ్మినటువంటి బిడ్డలు దేనికి భయపడకుండా ఉండాలనే దేవుని యొక్క వాక్యములో ఆయన ఏం సెలవిస్తున్నాడు తెలుసా? 365 సార్లు భయపడొద్దు అని రాసించాడు. సంవత్సరానికి 365 దినాలు అనగా ప్రతి దినము కూడా ఈ యొక్క అభయవాక్కును దేవుడు తన పిల్లలకు అనుగ్రహిస్తున్నాడని చెప్పి దీని యొక్క భావం. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరు, నీవు యెహోవాకు భయపడితే సమస్యలకు భయపడవు, అప్పుల వాళ్ళకి భయపడవు. అంటే ఏం చేసుకోండి అది కాదు. అప్పుల వాళ్ళకి భయపడేటువంటి అవసరం నీకు రాకుండా ఆ అప్పు ఎంత ఉన్నా సరే నువ్వు తీర్చగలిగే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. నీవు సమస్యలకు భయపెడుతున్నావంటే దేవుడు అంటే భయం లేదని అర్థం, అంతే కదా. మీ ఇంట్లో చీకటి ఉందంటే అర్థం వెలుగు లేదని అర్థం, మీ ఇంట్లో వెలుగు ఉందంటే అర్థం చీకటి లేదని అర్థం. కాబట్టి దేవుడు ఉన్నవాడు దేవుడి మీద ఆధారపడ్డవాడు భయపడలేడు, భయపడినవాడు దేవుడి మీద ఆధారపడలేడు. ఎవరిని మనసు నా మీద అనుకుంటుంది వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. అంటే నీ జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, గందరగోళం, ఆందోళన అంటే తెలిసిపోతుంది. అనుకున్నావు కానీ పూర్ణంగా ఆనుకోలేదు, దేవుని మీద పూర్తిగా అనుకోలేదు. హల్లెలూయా, వింటున్నారా? దేవుని మీద పూర్తిగా ఆనుకోలేదు. కాబట్టి ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆనుకుంటారో వాళ్ళ దేనికి భయపడరు, దేనికి భయపడరు. కాబట్టి ఈరోజు నీ యొక్క వాక్యపు వెలుగులో దేవుడు మళ్ళీ అందరిని నడిపిస్తూ ఉన్నాడు. అప్పులోళ్ళకి భయపడుతున్నారా? ఈఎంఐలకు భయపడుతున్నారా? మరి ఎటువంటి పరిస్థితి కూడా మీరు వెళ్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. మరి యేసయ్య నిజమే, నేను ఎవరికి భయపడుతున్నానో భయపడవలసిన వారికి భయపడకుండా దేవునికి భయపడాలి. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డావు? మరి అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారికి దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.